దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఆదివారం దినమందు దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆరాధన కొరకై మనం పరిశుద్ధ లేఖన భాగాల నుంచి నిర్గమకాండం 3వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం చూసుకుంటాం. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 15 వచనాలు నేను చదువుతాను, దయచేసి జాగ్రత్తగా గమనించండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు నేను చదువుతా ఉన్నాను. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చింది. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదని అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభు అని. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు వేయడము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం అనను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచింది. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూస్తుని పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేను. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమును కనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివీలకు, యెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారు నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేళ్ల మొర నిజముగా నా ఎద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసని చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో ఎద్దుకు పంపెదను. ఇశ్రాయేలైన నా ప్రజలను నువ్వు ఐగుప్తులోంచి తోడుకొని పోవాలను. అందుకు మోషే, నేను ఫరో ఎద్దుకు వెళ్ళటకును ఇశ్రాయేలును ఐగుప్తులోని తోడుకొని పోవటకు ఎంతటి వాడని దేవుని తనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. నేను నిన్ను పంపితున్నటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులోని తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరను. మోషే చిత్తగించము, నేను ఇశ్రాయేలు ఎద్దుకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ ఎద్దుకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పాలని దేవుని అడిగింది. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునన్నవాడు మీ ఎద్దుకు నన్ను పంపినని నీ ఇశ్రాయేలుతో చెప్పాలను. మరియు దేవుడు మోషేతో ఎట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ ఎద్దుకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పాలను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థ నామము. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవునికి సాయం కొరకు తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీరంతటి గొప్ప దేవుడు మేము అర్థం చేసుకుని ఆరాధించడానికి కృప చూపించమని ఈ లేఖన భాగాలను మా అందరి కొరకే దీవించి, మా అందరి వెనుకడిలో దీవించి మా అందరికి పంచిపెట్టమని దేవా, నిన్ను హృదయపూర్వకంగా దేవా మంచి మనసు ఆరాధించడానికి కృప చూపించమని దేవుని దయగలంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ భాగం మనకందరికి తెలిసిన భాగమే. కొన్ని వందల సంవత్సరాల పాటు ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలని ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు. చాలా కాలం పాటు వాళ్ళు ఆ కఠినమైన దాసత్వం కింద వాళ్ళు బానిసత్వం చేసినట్లుగా చూస్తా ఉన్నాం. వారిని విమోచించేటువంటి సమయం దగ్గర పడ్డప్పుడు, వారిని ఆ బంధకాల్లోంచి తెంచేటువంటి సమయం దగ్గర పడ్డప్పుడు దేవుడు యూదుల్లో నుంచి ఒక అతన్ని లేపుకున్నాడు. ఆ యూదుల్లోంచి ఒక అబ్బాయి పుట్టాడు. అతని పేరు మోషే. దేవుని ప్రణాళికలో మోషే ఫరో కుమార్తె దగ్గర, ఫరో దగ్గర పెరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పెద్దయ్యాక మోషే తన ప్రజలను విడిపించే చిన్న ప్రయత్నం ఒకటి చేశాడు. ఐగుప్తుని చంపాడు. భయంతో తిరిగి పారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇత్రో తన మామ దగ్గరికి మిద్యాను దేశం వెళ్ళిపోయి 40 సంవత్సరాలు అక్కడ పెళ్లి చేసుకొని 2 పిల్లలను కన్న తర్వాత దేవుడు సుమారుగా మోషేకి 80 సంవత్సరాల వయసులో తిరిగి ప్రత్యక్షమయ్యాడు అన్నమాట.
ప్రత్యక్షమై మోషే, నువ్వు నా ప్రజలు విడిపించాలి అన్నప్పుడు మోషే అన్నాడు, ప్రభా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, మోషే దగ్గరికి వెళ్ళడానికి అసలు నేను ఎవరిని ప్రభా అని అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వెవరో పక్కన పెట్టు, నేనెవరో నీకు అర్థమైతే నీకు అక్కడికి వెళ్ళడానికి ధైర్యం వస్తుంది. మోషే చాలా భయపడ్డాడు. దేవుడు అన్నాడు, నీ గురించి కాదు, నేనెవరో నువ్వు అర్థం చేసుకుంటే చాలు, మోషే దగ్గరికి వెళ్ళడానికి 1000 ఏనుగుల బలం నీకు దొరుకుతుంది అని అన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మోషేకి తను పరిచయం చేసుకుంటా ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంటది. ఏం చెప్పాడు? మొట్టమొదటిసారిగా తను పరిచయం చేసుకునేటప్పుడు 3వ అధ్యాయం 6వ వచనంలో, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఒకసారి పరిచయం చేసుకున్న తర్వాత మోషేకి ఇంకా సందేహం తీరలేదు. మోషే ఇంకా ప్రశ్నతోనే ఉన్నాడు. ప్రభా నీ పేరేంటి అని అడుగుతున్నాడు. దేవుడు ఒకసారి పరిచయం చేసి, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను అన్నప్పుడు మోషే అడుగుతాడు, ప్రభా అయినా నీ పేరేంటి అని అడుగుతాడు. ఎందుకు మోషే దేవుని పేరును తెలుసుకోవడానికి అంత ఉత్సాహంగా ఉండి ఉండొచ్చు? ఎందుకు చెప్పండి? ఎందుకంటే క్రొత్త నిబంధన అంతట్లో కూడా ఒక వ్యక్తి యొక్క బైబిల్, ఒక వ్యక్తి యొక్క పేరును బట్టి ఆ వ్యక్తి యొక్క తత్వం మనం తెలుసుకోవచ్చు. బైబిల్లో ఒక వ్యక్తి యొక్క పేరును బట్టి ఆ వ్యక్తి ఏం చేయబోతున్నాడో, ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో ఆ పేరు తెలియజేస్తుంది. అందుకనే ఆ మోజెస్ దేవుని యొక్క పేరును తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ప్రత్యేకించి బైబిల్లో దేవుడు ఎవరికైనా పేరు పెట్టినప్పుడు ఆ పేరు వెనుక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది. ఉదాహరణకి ఆదాము దేవుడు అవ్వకి పేరు పెట్టినప్పుడు, అవ్వ అని పేరు పెట్టినప్పుడు తన అర్థం ఏంటి? ఏం చెప్పాడు? నువ్వు అనేక జన్మలకు తల్లివి. అబ్రాహామును అబ్రహాముగా మార్చినప్పుడు దేవుడు అన్నాడు, నీవు అనేక జన్మలకు తండ్రివి. దేవుడు తన కుమారుని భూలోకంలోకి పంపినప్పుడు యేసు కూడా ఒక అద్భుతమైన పేరు ఇవ్వబడింది. ఏంటది? యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును. కాబట్టి బైబిల్లో పేరును బట్టి ఆ వ్యక్తి ఏం అవ్వబోతున్నాడు, ద మిషన్ అంటే ఆ వ్యక్తి ఏం చేయబోతున్నాడు, ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఆ వ్యక్తి యొక్క తత్వం ఏంటో ఆ పేరు బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకనే మోషే దేవుని యొక్క పేరును ప్రత్యేకంగా అడిగాడు. బైబిల్లో ఒక మాట ఉంటది, దేవా నీ నామం ఎరిగిన వారందరూ కూడా నిన్ను ఆశ్రయిస్తారు. దేవుని యొక్క పేరు యొక్క బలం మనకు అర్థమైతే మనం ఆయన్ని ఆనుకుంటాం. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ లో అంటే పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే ఎక్కడైనా యెహోవా అనేటువంటి పేరు మనకు పాత నిబంధనలో చాలా తరచుగా కనబడతా ఉంటది. యెహోవా అనేటువంటి పేరు మనం చదివిన భాగంలో కూడా 2-3 సార్లు మనకు కనబడతా ఉంటది. దాని యొక్క హీబ్రూ పదం ఏంటంటే యావే అంటారు. YHWH యావే అంటారు. కాబట్టి ఈ యెహోవా అనేటువంటి పదం పాత నిబంధనలోనే చాలా సార్లు రాయబడింది. సుమారుగా 7000 సార్లకు పైగా రాయబడింది. ఇది చాలా అద్భుతమైన, చాలా గొప్ప పదం. వాస్తవానికి యూదులు ఈ యావే అనే పదాన్ని చదవడానికి లేదా దాన్ని నోటి నుంచి పలకడానికి చాలా భయపడేవాళ్ళు. ఎంత పేరుకు గౌరవించే వాళ్ళంటే, ఒకవేళ తాము ధర్మశాస్త్రం చదువుతా ఉన్నప్పుడు ఆ పేరు ఎక్కడైనా యెహోవా అనే పేరు చదవాల్సి వస్తే ఆదోనాయ్ అని చదివేవాళ్ళు. అంటే వ్యర్థముగా ఉచ్చరించబడుతుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు యెహోవా అనే పేరు పలకడానికి కూడా ధైర్యం చేసి అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. ఆయన నామానికి అంత పేరు ఉంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోషే దేవుని అడిగింది ఒక ప్రశ్న. ఏమడిగాడు చెప్పండి? నీ పేరేంటి అని అడిగాడండి. వాస్తవానికి నీ పేరేంటి నేనేం చెప్తాను? నా పేరేదో చెప్తాను. మోషే అడిగిన ఒక్క ప్రశ్నకి దేవుడు 3 సమాధానాలు చెప్పాడు. ఏం సమాధానాలు చెప్పాడు చూడండి. ఉన్నవాడును అనువాడును అన్నాడు, అంతటితో ఆగిపోలేదు. తర్వాత రెండవది, నేను ఉన్నవాడును అనువాడునైన ఉన్నవాడును అనువాడు మీ యొద్దకు నన్ను పంపిన ఇశ్రాయేలుతో చెప్పాలను. అంతటితో ఆగలేదు. ఇంకా 3వ సమాధానం ఏమన్నాడు? నేను నీ పితరుల దేవుడని యెహోవా అంటే ఇక్కడ యావే అని వస్తుంది. అనగా అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఇదే నా పేరు. యావే అనేది ఇదే నా నామము. ఇది తరతరములకు జ్ఞాపకార్థ నామము. ఈరోజు నా యొక్క పోర్షన్ ఏంటంటే,
ఉన్నవాడు అన్నవాడిన దేవుడు ఎలాంటి వాడు అనేది ఈరోజు కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ పేరు మనకి ఏం తెలియజేస్తా ఉంది? చాలా అర్థాలు ఉంటాయి. ఇందులో ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోదగిన కొన్ని అంశాలు చూస్తాం. ఈ యొక్క ఉన్నవాడు అనువాడు అనేటువంటి ఈ యొక్క నామము ఆయన యొక్క ఉనికిని తెలియజేస్తా ఉంది. మొట్టమొదటిగా ఆయన యొక్క ఉనికిని తెలియజేస్తా ఉంది. ఆయన ఎగ్జిస్టెన్స్, ఆయన యొక్క నిత్యమైన ఉనికి ఈ యొక్క పేరులో మనకు కనబడతా ఉంటది. మన దేవుని యొక్క ఉనికి చాలా అనూహ్యమైనది. అది అది మన దేవుని యొక్క ఉనికికి ఎవరు కూడా కారణం కాదు కదా. మనం ఉనికి కలిగి ఉన్నామంటే దీని వెనక మన పేరెంట్స్ యొక్క ప్రమేయం ఉంటది కదా. కానీ దేవుని యొక్క ఉనికికి ఎవరు కారణం కాదు. ఎందుకంటే ఆయన స్వయంభవుడు, స్వీయ ఉనికి కలిగి ఉన్న దేవుడు. మన యొక్క రూపం, మన యొక్క వ్యక్తిత్వం, దీని వెనుక మన తల్లిదండ్రుల యొక్క DNA ఉంటది, తల్లిదండ్రుల యొక్క హస్తం ఉంటది. కానీ దేవుని యొక్క వ్యక్తిత్వం వెనుక ఎవరు కారణం కదా. ఆయన స్వయంభవుడు. ఆయన వ్యక్తిత్వానికి ఆయనే కారణం. ఆయన 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 ఉనికికి ఆయనే కారణం. దేవుని ఎవరు చేశారు అన్న ప్రశ్నకి బహుశా ఈ సమాధానం ఫుల్ స్టాప్ పెడుతుంది, మనకు అర్థమవ. కాబట్టి ఆయనకు బయట వేరే వాస్తవికత అనేది లేదు. దెర్ ఈస్ నో రియాలిటీ బియాండ్ హిమ్. ఆయనకు బయట వేరే వాస్తవికత, వేరే వ్యక్తిత్వం, వేరే ప్రపంచం అనేది లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన అబ్సల్యూట్ గాడ్ లేదా అతీతుడైన దేవుడు అని మనం అంటాం. ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి సృష్టికి ముందు ఉన్నటువంటి శూన్యం, సృష్టికి ముందు శూన్యం ఉంది. ఈ అంతరిక్షం, వీటన్నిటికీ బయట దేవుని యొక్క ఉనికి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి మన యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో దేవుని యొక్క ఉనికి గురించి అక్కడ రాయబడతా ఉంటది. 43వ అధ్యాయంలో 10 మరియు 11 వచనాలు నేను చదువుతా ఉన్నాను. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు, నేనే యెహోవాను. అక్కడ చూడండి, నేనే యెహోవాను. ఆ యావే అన్నమాట. నేనే అంటే నేను, నా ఉనికికి నేనే కారణం, నేను తప్ప వేరే ఎవ్వరూ లేరు. అద్భుతమైన మన యొక్క దేవుని యొక్క ఉనికి. మన దేవుడు స్వయంభవుడు, స్వీయ ఉనికి కలిగిన దేవుడిని మనం ఆరాధన చేస్తా ఉన్నాం. ఇది మొట్టమొదటి అర్థం. రెండవది, ఉన్నవాడు అనువాడు అన్నప్పుడు ఇది మార్పు చెందని తన తత్వం గురించి మాట్లాడుతూ ఉంటది. ఈ యొక్క లక్షణం మార్పు చెందని తన తత్వం. అందుకనే అంటే దీని అర్థం ఏంటంటే నేను మారని దేవుడను అని అర్థం. కొన్ని పరిస్థితులను బట్టి మానవుని యొక్క వైఖరి మారుతూ ఉంటది. కొన్ని విషయాలను బట్టి మనం ఎదుటి వ్యక్తి విషయంలో మన యొక్క అభిప్రాయాలు మార్చుకుంటా ఉంటాం. కొన్ని అనుకోనటువంటి పరిస్థితులు మన యొక్క వ్యక్తిత్వాన్ని మారుస్తాయి. కానీ మన దేవుడు, ఆరాధించేటువంటి ఈ దేవుడు పరిస్థితులను బట్టి ప్రభావితం చెందడు. పరిస్థితుల చేత ఆయన మార్పు చెందడు. కారణం ఏంటంటే ఆయన పరిస్థితులకు బయట ఉంటాడు. అందుకనే ఆయన మార్పు చెందని దేవుడు. ఉన్నవాడు అనువాడు అన్నప్పుడు అందుకనే మనం ఆరాధించే దేవుల్లో వేరియేషన్స్ కనబడవు, వేరియేషన్స్ ఉండవు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటది, ఆయనలో ఏ చంచలత్వమైననో లేదు, గమనం వలన కలుగు ఏ ఛాయ అయినా లేదు. చంచలత్వం అంటే ఏంటి? వేరియేషన్స్. తేపకి మారిపోవడం ఉండదు, తేపకి రూపాన్ని మార్చుకోవడం ఉండదు. మనం అంటాం కదా, వీని యొక్క అసలు రంగు ఏమంటాం మనం? అసలు రంగు బయటపడింది అంటాం. దేవునిలో అలాంటిది ఉండదు, వేరియేషన్స్ కనబడవు. మన దేవునిలో చంచలత్వం లేదు, మార్పు చెందిన దేవుడు. అలాగే గమనం వల్ల కలుగు ఛాయ అంటే, గమనం వల్ల కలుగు ఛాయ అంటే ఏంటి చెప్పండి? ఇది మీకు అర్థం కావాలంటే ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమటిన అస్తమిస్తాడు కదా. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు తూర్పున ఉదయించినప్పుడు నీడ ఒకవైపు వేస్తుంది. అలా సూర్యుడు పైకి వస్తా ఉన్నప్పుడు ఆ నీడ అలా మార్పు చెందుతూ అంటే తన యొక్క గతిని మార్చుకుంటూ ఆ నీడ చివరికి అలాగా తన యొక్క గతిని మార్చుకున్న దేవుడు. అంటే ఎలాంటి మార్పులు సంభవించిన మారని దేవుడు. స్థితిని బట్టి తన యొక్క గతి మారదు. అది మనం అర్థం చేయాలి. కాబట్టి
మనం ఆరాధించేటువంటి దేవుళ్ళలో చంచలత్వం లేదు, వేరియేషన్స్ లేవు. ఆ మార్పు చెందేటువంటి ఛాయ కూడా ఎక్కడ కనబడదు. ఎందుకంటే ఆయన మారాల్సిన అవసరం లేదు, మార్పు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కంప్లీట్ గాడ్, సంపూర్ణుడు. ఆయనకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అక్కర్లేదు. మనకు కావాలి. మనం సంపూర్ణం కాదు కాబట్టి మనకు కావాలి మార్పు. అందుకనే ఆయన అబ్సల్యూట్ గాడ్, అతీతుడైన దేవుడు. ఆయనలో ఏ మార్పు లేదు, ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. ఆయన ప్రేమలో మార్పు రాలేదు, ఆయన కనికరంలో మార్పు రాలేదు, ఆయన స్పందించే విధానంలో మార్పు రాలేదు, ఆయన యొక్క పరిశుద్ధతలో ఏమాత్రం మార్పు రాలేదు. అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సమయంలో ఎలాంటి పరిశుద్ధత ఉందో ఇప్పుడు కూడా అదే పరిశుద్ధత ఉంది. అందుకని మోషేతో అంటాడు, మోషే నీవు నిలబడిన స్థలం పరిశుద్ధ, నేను పరిశుద్ధ దేవుణ్ణి, నా పరిశుద్ధత మారలేదు. వాస్తవానికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సమయానికి, మోషే టైంకి 400 సంవత్సరాలు గతించిపోయినాయి. అప్పుడు నా పరిశుద్ధత ఎలా ఉందో ఇప్పటికీ అంతే పరిశుద్ధుడును. నీవు నీ చెప్పులు విడిచిపెట్టు, ఎందుకంటే నేను చాలా పరిశుద్ధ దేవుని, నాలో పరిశుద్ధతలో మార్పు రాలేదు. రెండోది, ఆయన యొక్క ప్రేమలో కూడా మార్పు రాలేదు. ఎలాగా మనకు అర్థమవుతుంది చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. నిర్గమకాండం 3వ అధ్యాయంలో తన యొక్క ప్రేమలో ఎటువంటి మార్పు రాలేదు. 7వ వచనం, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను వాస్తవానికి 400 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడికి వస్తే, 400 సంవత్సరాల క్రితం ఎలాగైతే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో వీళ్ళు నా ప్రజలు అన్నారో, 400 సంవత్సరాల తర్వాత వీళ్ళు నా ప్రజలు. అప్పుడు ఎలాంటి ప్రేమ ఉందో ఇప్పుడు కూడా అలాంటి ప్రేమ ఉంది. వీళ్ళు నా ప్రజలు. తన ప్రేమలో దేవుడు అంటే ఈ 400 సంవత్సరాల కాలంలో బహుశా ఇశ్రాయేలు అనుకున్నారు, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలు, మాకు దేవుడు లేడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మరిచిపోయాడు అనుకున్నారు. కానీ దేవుడు ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే ఆయన ప్రేమలో నా ప్రజలు అంటాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం ఒక మాట ఉంటుంది చూడండి. 43 మొదటి 2 వచనాల్లో మీరు తీయాల్సిన పనులు. నా సేవకుడు అయిన యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నాకు సొత్తు, నేను నిన్ను మరిచిపోజాలను. ఎంత ప్రేమగల దేవుడు చూడండి. ఇశ్రాయేలు ప్రజల పట్ల, మన పట్ల ఎలాంటి మార్పు చెందని ప్రేమ. నిర్గమకాండంలో మన చదివిన భాగంలో ఒక అద్భుతమైన మాట ఉంటది. నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు నా పెద్ద కొడుకు, ఇతను నా జ్యేష్ఠ పుత్రుడు అంటాడు. 4వ అధ్యాయము ఎక్కడంటే 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, నిర్గమకాండం 4:22, అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అని నువ్వు చెప్పాలి అంటున్నాడు. దేవుని ప్రేమలో మార్పు రాలేదు. అంతకుముందు ఎలాంటి ప్రేమ, ఎంత అద్భుతమైన ప్రేమ గల దేవుడో ఈ మాటల్లో 100 ఏళ్ళు గతించిపోయినాయి, అయినా కానీ ఆయన ప్రేమలో మార్పు లేదు. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, మీరు నేను విడిచిపెట్టాను అనుకున్నారు కదా, నేను మిమ్మల్ని మర్చిపోయాను అనుకుంటా కదా. తల్లి తన కడుపును పుట్టినప్పుడు మర్చిపోతుందా? ఒకవేళ మర్చిపోయినా గానీ నేను నిన్ను మర్చిపోను, ఎందుకంటే నువ్వు నా కన్న కొడుకు లాంటి వాడివి, నా ప్రేమలో మార్పు రాలేదు అంటాడు. ఎంత అద్భుతమైన ప్రేమను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు, ప్రేమించాడు. అందును బట్టి మనం దేవుని ఆరాధన చేయాలి. అలాంటి మార్పు లేని ప్రేమను బట్టి మనం దేవుని ఆరాధించాలి. మూడవది, ఆయన స్పందించే విషయంలో మార్పు రాలేదు. నేను అర్థం చేసుకుంటున్నప్పుడు అంతకుముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో ఎలాగైతే తను మాట్లాడాడో అదే స్పందన మనకి ఇక్కడ చూస్తా ఉన్నాం. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయము నిర్గమకాండం 3వ అధ్యాయం పై భాగంలో, అంటే 2వ అధ్యాయం 23, 24, 25లో మనం గమనిస్తే, అలాగే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తులో చనిపోయిన ఇశ్రాయేలు తాము చేయించిన వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెడుచుండగా, తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎదుగు చేరును. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకును. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. మళ్ళీ ఇవే మాటలు మనకు 3వ అధ్యాయంలో కూడా కనబడతాయి. చూడండి, 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలు నేను చదువుతున్నాను. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని, పనులలో తాము కష్టపెట్టు వాటిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. 9, ఇశ్రాయేలు మొర నిజముగా నా ఎదుగు చేరినది,
ఐగుప్తులు వారిని పెట్టే హింస నేను చూచి తిని. చూడండి, 2వ అధ్యాయంలో ఏ మాటలు ఉన్నాయో 3వ అధ్యాయంలో అవే మాటలు ఉన్నాయి. కానీ ఒక్క తేడా ఉంది. ఏంటి తెలుసా? 2వ అధ్యాయంలో మాటలకి 3వ అధ్యాయంలో మాటలకి 40 సంవత్సరాల గ్యాప్ ఉంది. 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి 40 ఇయర్స్ గ్యాప్ ఉంది. అంటే 40 సంవత్సరాల క్రితం ఎలాగైతే దేవుడు వాళ్ళని చూచి లక్ష్యం ఉంచి స్పందించాడో, అదే దేవుడు ఇప్పుడు కూడా వారి స్థితిని చూస్తా ఉన్నాడు, స్పందిస్తా ఉన్నాడు. ఆయన స్పందనలో మార్పు రాలేదు. మన దేవుడు స్పందించే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. కేవలం ఇక్కడ రాయబడింది, వారు పెట్టిన కష్టాన్ని నేను చూచాను, మీ దుఃఖాలు నాకు తెలిసేనవి, మీ మొర నేను విన్నాను. నేను ఉన్నవాడను అనువాడను, అంటే నేను విన్నాను, నేను ఉన్నాను అనేటువంటి మాట దేవుడు అప్పుడే చెప్పాడు. నేను ఉన్నవాడను, మీ మొర నేను విన్నాను అంటాడు. అందుకనే ఆ మీరు మీ ఐగుప్తులో మీ బాధలు నేను చూశాను, మీ హింసలు నేను చూశాను, మీ యొక్క మీ యొక్క మీ యొక్క మీ యొక్క దౌర్జన్యాలు, అంటే ఐగుప్తు ప్రజలు మీ మీద వేస్తున్న దౌర్జన్యాలు నేను చూశాను. మీ దుఃఖములు నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే నేను పట్టనట్టుగా ఉండే దేవుని కాదు, పట్టించుకోకుండా ఉండే దేవుని అసలే కాదు. మీ యొక్క మొరను మూలుగులను వినలేని చెవిటి వాడిని కాదు, మిమ్మల్ని విడిపించలేని నిస్సహాయుడ దేవుని కాదు. నేను ఉన్నవాడను అనువాడను, నేను ఉన్నాను, నేను విన్నాను మీ మొర అంటాడు దేవుడు. కాబట్టి మనం ఆరాధించేటువంటి దేవుడు ఆనాడు ఇశ్రాయేలు విషయంలో స్పందించి వారిని ఎలాగైతే విడిపించడానికి వచ్చాడో, ఈనాడు దేవుడు మనతో కూడా ఇప్పటికీ మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకులతో మాట్లాడిన దేవుడు ఈ దినం నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క స్పందనలో మార్పు రాలేదు, ఆయన ప్రేమలో మార్పు రాలేదు, ఆయన పరిశుద్ధతలో మార్పు రాలేదు, ఆయన కనికరంలో కూడా మార్పు రాలేదు. ఎలాగా? దేవుడు అంటాడు, మోషేతో అంటాడు, మోషే, ఈ ప్రజల పరిస్థితి చూసి నా గుండె కరిగిపోయింది, వీళ్ళని ఎలాగైనా విడిపించాలని నేను దిగి వచ్చాను అనే మాట నిర్గమాకాండం ఉంటుంది. చూడండి, నిర్గమాకాండంలో అదే మాట ఉంటుంది, నేను వీరిని విడిపించడం కోసం దిగి వచ్చి ఉన్నాను. 3వ అధ్యాయము 8వ వచనం చివరి భాగంలో ఉంటది. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారు నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలును దాసత్వం విడిపించడానికి దేవుడు స్వయాన దిగి వచ్చాడు. దేవుని యొక్క కనికర హృదయం ఆయన్ని క్రిందకి దిగి వచ్చేలా చేసింది. ఇన్ఫైనైట్ గాడ్, అబ్సల్యూట్ గాడ్, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, హీ కేమ్ డౌన్ ఫర్ us. అంటే అనంతుడైన దేవుడు, అతీతుడైన దేవుడు, స్వయం భావుడైన దేవుడు నీకోసం నా కోసం దిగి వచ్చాడు. కారణం ఏంటి తెలుసా? నీ మీద కనికర పడ్డాడు. మన దేవుడు కనికర హృదయం కల దేవుడు. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు చాలాసార్లు ఈ మాట చెప్పాడు. ఒకసారి ఈ విషయం చెప్తా ఉన్నాడు. ఏంటంటే తన యొక్క పరిసయ్యులు సద్దూకాయలతో ఆయన చెప్తా ఉన్నాడు. ఈ విషయంతో చెప్తా మాట పెరిగి మీరు అబ్రహాం మాట వినట్లేదు అని అన్నప్పుడు వాళ్ళు అన్నారు, మాకు ఎవరు తండ్రి లేరు, అబ్రహాం ఒక్కడే మాకు తండ్రి అని అన్నారు వాళ్ళు. అబ్రహాం మీకు తండ్రి అయితే అబ్రహాం చెప్పినట్టు వినేవాళ్ళు కదా, మీరు వినట్లేదు అని అంటూ దేవుడు అన్నాడు, అబ్రహాము నా గురించి తెలుసుకోవడానికి చాలా ఆతృత పడ్డాడు అని అన్నాడు ఆయన, యేసు. అప్పుడు వాళ్ళు అన్నారు, నీకు పట్టుమని 50 ఏళ్ళు కూడా లేవు కదా, అబ్రహాము నువ్వు చూసావా అంటే, అప్పుడు దేవుడు అన్న మాట ఏంటి, నేను అబ్రహాము పుట్టక మునిపే అక్కడ దేవుడు తన ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడుతుంది, స్వయం భావుడనే, నేను అనంతమైన దేవుని మీకోసం వచ్చాను అని చెప్తుంటే ఆ మాట అనగానే పరిసయ్యుల సద్దూకాయలు ఆయన చంపడానికి రాళ్ళు ఎత్తినట్టుగా మనం బైబిల్లో చూస్తా ఉన్నాం. దాని అర్థం ఏంటంటే స్వయం భావుడైన దేవుడు, ఎప్పటి నుంచో ఉనికి కలిగిన దేవుడు వాళ్ళ కోసం దిగి వచ్చానని చెప్తుంటే వాళ్ళకి అర్థం కాలేదు. స్వయాన నీ కోసం నా కోసం దిగి వచ్చాడు. అంత గొప్ప దేవుడు, కనికరం గల దేవుడు నీ కోసం నా కోసం దిగి వచ్చాడు. ఎంత జాలిగల దేవుడు మనం ఆరాధన చేస్తాను, ఎంత కనికరం గల దేవుని మనం ఆరాధన చేస్తాను, ఎంత మంచి మనసు గల దేవుని మనం ఆరాధన చేస్తాను. ఆలోచన చేద్దాం. మూడవదిగా మనం చూస్తే ఆయన ఇంకా మనం ఇందులో చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఆయన ఉన్నవాడు అనువాడు అన్నప్పుడు ఆయన చేసిన నిబంధనలు కూడా మార్పు రాలేదు. ఆయన అబ్రహాము ఇస్సాకు యాకోబు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు, దాన్ని నెరవేర్చాడు. ఎన్ని సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు గతించిపోయినా ఆయన నిబంధన మారిపోలేదు. అందుకని కీర్తనకారుడు, దేవా యెహోవా సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని
నిత్యము జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఇలా చెప్పాలంటే చాలా ఎన్నో ఉన్నాయండి. మార్పు లేని తన తత్వం గురించి ఒక మాట చెప్పాలంటే, ఉన్నవాడు అనువాడిన ఈ దేవుడు మార్పు చెందని వాడు కాబట్టే మనం ఇంతవరకు సజీవులుగా ఉన్నాం. మలాకి గ్రంథంలో ఉంటది, యెహోవానైన నేను మార్పు లేని వాడను కాబట్టి యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు అంటాడు. ఇశ్రాయేలీయులు వేల సంవత్సరాల నుంచి కాపాడబడుతూ వారి శేషం ఇంతవరకు లయం చేయబడలేదంటే కారణం ఉన్నవాడు అనువాడిన దేవునిలో మార్పు లేని తత్వం, మారని తన ప్రేమ, మార్పు లేని తన పరిశుద్ధత, మార్పు లేని తన కనికరం గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మన హృదయం కూడా ఆరాధనతో ఉప్పొంగాలి. మూడవది, చివరిది చెప్పి నేను ముగిస్తాను. 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు. ఇక్కడ మోషే ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళడానికి భయపడతా ఉన్నారు కదా. ఉన్నవాడు అనువాడు అన్నప్పుడు ఇంకొక అద్భుతమైన అర్థం ఏంటంటే, అందులో అతీతమైన శక్తి ఉంది, అద్భుతమైనటువంటి పవర్, తెలియనటువంటి ఒక అతీతమైనటువంటి బలం అందులో ఉంది, ఆ పేరులో ఉంది. మోషే భయపడతా ఉన్నాడు ఫరో దగ్గరికి వెళ్ళడానికి, ఆ ప్రజల దగ్గర వెళ్ళడానికి భయపడతా ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నేను పంపినానని చెప్పు. నువ్వు వెళ్ళి ఏం చెప్పాలి? ఉన్నవాడు అనువాడిన దేవుణ్ణి మీ యొద్దకు పంపానని చెప్పు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మీ యొద్దకు పంపానని చెప్పు. అంటే అర్థం ఏంటంటే, నా పేరు చెప్పు, కొండంత బలం నీకు వచ్చింది. ఉన్నవాడు అనువాడిన దేవుడు అతీతమైన శక్తి గలవాడు. ఇది ఈ యొక్క పేరులోనే తన యొక్క అద్భుతమైనటువంటి పరాక్రమం, అద్భుతమైనటువంటి బలం మనకు కనబడతా ఉంది. ఒక్క మాట మనం చూసుకొని మనం ముందు ముగిస్తాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28, 29. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28, 29. అందులో ఉన్నవాడు అనువాడిన దేవుని యొక్క ఇంకొక లక్షణం అక్కడ మనకు కనబడుతుంది. ఏంటంటే తన యొక్క బలం. 40వ అధ్యాయం 28, నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానంను శోధించిన అసాధ్యము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఆయన రాయబడుతోంది, భూదిగంతాలు సృష్టించాడు ఈయన నిత్యుడగు తండ్రి. మరి ఇంత భూదిగంతాలను సృష్టించడానికి కావలసిన శక్తి తనలో నుంచే వచ్చింది. ఎందుకంటే ఆయన మొదటివాడు, కడపటివాడు. మనకు కావలసిన ఈ బలానికి, శక్తికి కేంద్ర బిందువు ఆయన. కాబట్టి ఆయన అనంత శక్తి గలవాడు. ఉన్నవాడు అనువాడు అన్నప్పుడు ఆయనలో అపరిమితమైనటువంటి శక్తి, బలం ఉంది. మనలాగా ఆయనకి ప్రతిరోజు రీఛార్జ్ అక్కర్లేదు. రీఛార్జ్ అంటే మనం నిద్రపోతే గానీ రీఛార్జ్ అవ్వం, రాత్రి పడుకుంటే గానీ మార్నింగ్ ఫ్రెష్ అవ్వం. దేవునికి అలా అక్కర్లేదు. కారణం ఏంటి? ఆయన సమస్యలడు, అలయడు. ఒక రకంగా చెప్పాలంటే కరెంటు బోర్డుకి మనం ప్లగ్ పెట్టి మనకు కావాల్సినంత శక్తిని ఎలాగైతే తీసుకుంటామో, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి, ప్రపంచంలో ప్రతి జీవి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ప్లగ్ అయి ఉన్నారు. ఆయన నుంచి జీవాన్ని, శక్తిని పొందుకుంటా ఉన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదే మాట పౌలు గారు కూడా అంటాడు కదా అపోస్తల కార్యంలో, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చెల్లించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. ఆయనలో నుంచే మనకు బలం. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు అని మనం చూస్తాం. కాబట్టి ఈ 4 విషయాలను బట్టి మనం దేవుని ఆరాధన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. తల్ల ఉంచండి, ఆరాధన చేద్దాం. ఉన్నవాడు అనువాడు నేను ఈ దేవుని యొక్క కొన్ని లక్షణాలు చూసాం. ఆది నుంచి ఉన్నవాడు, స్వీయ ఉనికి కలిగిన దేవుడు, మార్పు లేని దేవుడు, చంచలత్వం లేదు, ప్రేమలో మార్పు లేదు, పరిశుద్ధతలో మార్పు లేదు, కనికరంలో మార్పు లేదు, స్పందించే విషయంలో మార్పు లేదు, నిబంధన నెరవేర్చే విషయంలో మార్పు లేదు. తన మాటకు కట్టుబడి ఉండే విషయంలో ఆయన వైఖరి మారలేదు. ఈ ఉన్నవాడు అనువాడిన దేవుడు అతీతమైన శక్తి గలవాడు. ఆయనలో నుంచే మనకు బలము, జీవము, శక్తి, ఆదరణ అన్నీ వస్తాయి. ఆరాధన చేద్దాం.